వెళ్తేటప్పుడు అయితే చెవులు మూసుకోవాలంట, మొత్తం గట్టిగా రీసౌండ్ వస్తుందంట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంశవర్మ వ్లాగ్స్. ముందుగా మీ అందరికైతే సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మేమైతే జగ్గన్న తోట కొత్తపేటలో జరుగుతున్న బాణ సంచారానికి అయితే వెళ్తున్నాం. అక్కడైతే మీద ఉంటాయి కదా ఫెస్టివల్స్ లో, అక్కడ మంది అయితే కాల్చారంట. బాణ సంచారం అంటారు కదా, అదైతే కాల్చుతారంట. అక్కడైతే చూద్దాం వెళ్తున్నాం. టైం వచ్చి 4:30 అయింది. ఇప్పుడైతే రవి బ్రో రెడీ అవుతున్నాడు. ఇంత వెళ్ళి పెట్రోల్ అయితే కొట్టించుకుని స్టార్ట్ అవుతాం. 5 కల్లా స్టార్ట్ అవుతాం అనుకుంటున్నాం. అక్కడ నుండి మాకు అయితే 90 కిలోమీటర్స్ వస్తుంది ఒక రూట్ అయితే. వేరే రూట్ అయితే 80 వస్తుంది. మ్యాక్సిమం 90 ఉన్న రూట్లో అయితే వెళ్తాం. చెప్తాం ఏ రూట్ బాగుంటుందో అటు రూట్లో వెళ్తాం. ఫస్ట్ టైం అనమాట, ఎవరు చెప్పారని చెప్పి వెళ్తున్నాం. చెప్పారు బాగుంటుందని చెప్పి అన్నారని వెళ్తున్నాం. చూద్దాం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండదు మీకు కూడా చూపిస్తాను. ఇప్పుడైతే వెళ్ళి పెట్రోల్ కొట్టించుకుని జర్నీ స్టార్ట్ అవుతాం. కొట్టండి 550 కొట్టండి, 550 కొట్టు. ఏదో అలాగా గాలి తిరిగి కేసు ఏందని కదా. ఏంటి పెట్రోల్ కొట్టినది జైలు వేస్తారా? కేసు ఎడితే జైలు వేస్తారా? నవ్వు స్మైల్. ఓకే, పాయింట్ వచ్చింది నిండా బాబు, చూసుకోవాలా. 4 పాయింట్లు వచ్చింది. టైం వచ్చి 5 అవుతుంది. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 3 అవర్స్ పడుతుంది జర్నీ. చూద్దాం. ఇప్పుడైతే ప్రజలు కొత్తలో ఉన్నాం. జర్నీ అయితే స్టార్ట్ చేసాం. అక్కడికి వెళ్ళినాక ఎక్స్పోర్ట్ బ్యాక్ సైడ్ ప్రజెంట్ అయితే నరసాపురంలో ఉన్నాం. ఇదైతే నిన్న నైట్ వచ్చాము. ఇప్పుడు అయితే స్టార్ట్ అయిపోయినట్టు ఉంది. అప్పుడే ఫుల్ ట్రాఫిక్ ఉంది, హెవీ రష్ కూడా ఉంది. ఇప్పుడు గాలి లేదు అంతను. అయితే చించినాడు గోదావరి ఫ్రెండ్స్. అమ్మాయి బాగున్నట్టు ఫ్రెండ్స్ అక్కడ. అవి చూడండి, వెనక్కి A few hours later. అంటే ఇప్పుడు రేపు పొద్దున్న ఈ 3 జోన్లు జరుగుతాయి. ఇది దీనికన్నా చూడాలంటే అక్కడ అయితే పడుకుని చూడొచ్చు శుభ్రంగా. ఎక్కడైనా రేపు జరిగిదా? రేపు నైట్ జరిగేదైతే ఇంకా పడుకుని చూడొచ్చు. జనం కూడా దీని డబుల్ తిరిగి ఉంటారు. ఇప్పుడు ప్రబల తీర్థం 3 ప్లేసులు జరిగాయి కదా. అవి ఎక్కడెక్కడ? జగన్పేట, జగన్ తోట,
కుమ్మాలపల్లి ఇంకోటి కుమ్మాలపల్లి ఇంకోటి అంటే ఇంకోటి అటు సైడ్ లోపలికి వెళ్ళాలి ఆ పేరు అది దూరంలో మీకు అక్కడ నుంచి వచ్చి మళ్ళీ తెలుసు ఫైనల్గా మేము కొత్తపేట రీచ్ అయిపోయాం. అతి దగ్గరలో ఉన్నాం క్రాకర్స్ బ్లాస్ట్ చేసే ప్లేస్కి. కనిపిస్తున్న అన్ని వాళ్ళు అయితే మాకు ఇక్కడ పరిచయం అయ్యారు. క్రాకర్స్ బ్లాస్ట్ చేసే ప్లేస్కి అయితే వెళ్ళాలని అడిగాం. రెండు బ్రో చూపిస్తామని చెప్పి తీసుకెళ్తున్నారు. వీళ్ళు లేకపోతే ఇక్కడికి రావడం కూడా మాకు మార్నింగ్ అయిపోయింది. అంతలా ఉంది ఇక్కడ క్రౌడ్. అసలు చాలా మంది వచ్చారు. వీడు కదా కదా గోలు దూకుతున్నాడు వీడు. గాయస్ ఫైనల్ గా అయితే కొత్తపేట వచ్చేసాం. ఇక్కడ జరుగుతుంది అన్నమాట. అలా స్టార్ట్ అయిపోయింది. రావడానికి అయితే చాలా ఇబ్బంది పడ్డాం. అక్కడ చూడండి ప్రభల్లో చెప్పరా గురు. ఆల్రెడీ కాల్ చేశారు అనమాట. మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేస్తున్నారు. ఇప్పుడు చూద్దారండి. నైట్ 6 or 7 స్టార్ట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 3 or 4 వరకు కాల్స్తూనే ఉంటారంట. మొత్తం 4 rounds ఉంటాయంట. ఇప్పుడైతే ఒక రౌండ్ అయిపోయింది. రెండో రౌండ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. అంటే అక్కడ అవన్నీ పెట్టుకుంటున్నారు వాళ్ళు క్రాకర్స్ అన్నీ. అసలు క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చూస్తే వచ్చారు. అసలు అయితే ఖాళీ లేదు. రావడానికి అయితే గోడ దూకి మరి వచ్చి లోపలికి. సుమంత్ హాయ్ చెప్పు. కొండబాబు హాయ్ చెప్పు. ఇంకోటి చాలా బాగుంటుంది అంట. అంత ఇది కానీ
ఒకరు తీసుకుంటే ఏంటంటే పొందున్నారా ఇది కనిపిస్తుంది ఇదైతే గెలంటారంట. ఇదైతే వెరీ డేంజర్ అంట. అందుకని అక్కడ వాళ్ళందరూ ఇటు వచ్చేస్తారు. ఇది పేల్చేటప్పుడు అయితే చెవులు మూసుకోవాలంట. మొత్తం గట్టిగా రీసౌండ్ వస్తుందంట. ఇప్పుడు వీడియో తీస్తే తీస్తాను, లేదంటే లేదు.
లిటరల్గా చెప్పాలంటే ఉన్నది ఉక్కు రేగిపోయింది అని ఎలా ఉంది చెప్పాలి మన తమ్ముడు సూపర్ ఫాలో చేయమని చెప్పు కొంచెం చూడండి జైంట్ వీల్ ఎన్నో ఉన్నాయి ఇక్కడైతే లైటింగ్ మొత్తం ఫుల్గా ఉంది క్రౌడ్ కూడా ఫుల్గా ఉంది ఏ రంటారా మన వెళ్ళిపోతారా A few minutes later. కొత్తపేటలో మంది కాల్చడం అయిపోయింది 2 రౌండ్స్ కంప్లీట్ అయినమాట ఇంకో 2 రౌండ్స్కి టైం పడుద్ది ఇంకా టైం పడుతుందని చెప్పి అన్ని వాళ్ళు అయితే రావులపాలెంలో సిఆర్సీకి అయితే తీసుకొచ్చారు ఇక్కడైతే పార్కులో ఈవెంట్ బాగా చేస్తారు బ్రో సంక్రాంతి సంబరాలు అని చెప్పి తీసుకొచ్చారు అయితే ఇక్కడ వచ్చిందో చాలా బాగుంది జాయింట్ వీల్ ఇక్కడ చాలా పెద్దగా ఉంది ఇది పార్క్ అనుకుంటా పార్క్కి మొత్తం లైటింగ్ పెట్టి అయితే ఇక్కడ ఈవెంట్ చేస్తున్నారు కనిపిస్తుంది కదా అయితే స్టేజ్ దగ్గరికి వెళ్తే కదా లేదు ఫినిషింగ్ కట్టేశారు క్రౌడ్ ఎక్కువ మొత్తం వల్ల ఇప్పుడైతే ఇక్కడైతే కొంచెం టైం స్పెండ్ చేసి ఇక్కడ నుంచి అయితే ఇంటికి రిటర్న్ అయిపోతాం టైం అయితే చాలా అయిపోయింది అనమాట 12 అవుతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ తమ్ముళ్ళు అయితే బాగా హెల్ప్ చేశారు తమ్ముళ్ళు మాతోనే ఉన్నారు తమ్ముడు బాయ్ చెప్పు బాయ్ బాయ్ నెక్స్ట్ వెళ్తాం రేపొద్దుకి వెళ్తాం నువ్వు చెప్పే థ్యాంక్స్ రా ఇక్కడ ఉన్నాడు కదా ఇంతకు ఎంత ఉన్నాడు 7th క్లాస్ అంట అసలు ఇది ఇచ్చే రెస్పెక్ట్ ఎలా ఉందంటే బ్రో 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 అంటాను అసలు చాలా టైం పాస్ అయిపోయింది బాయ్ చెప్పరా మనం A few moments later. రావులపాలెం రిటర్న్ అయిపోయాం వెళ్ళేదారిలో ఆగలేస్తుందని చెప్పి వైష్ణవ్ రెస్టారెంట్ కనిపించింది లోపలికి వెళ్ళినాం బిర్యానీ అయితే బాగుంది మైనస్ ఏంటంటే 5 పీస్ బిర్యానీ అన్నారు అది వచ్చింది అయితే రోస్ట్ బిర్యానీ అదే అంట 5 పీస్ బిర్యానీ అంటే 260 పడింది బిర్యానీ అయితే బాగానే ఉంది టేస్ట్ చేయొచ్చు ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాం టైం వచ్చి 1 o'clock అవుతుంది 1:15 అలా అవుతుంది టైం అయితే ఈ వీడియో అయితే ఎక్కడితో ముగిస్తున్నాము అక్కడికైతే అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాం అనమాట వీడియోలో చూసి అలా వెళ్ళిన తర్వాత అక్కడైతే మాకైతే కొంతమంది అన్నీ పరిచయం అయ్యారు అక్కడ వాళ్ళు తీసుకెళ్ళి మాకు అన్నీ అయితే చూపించారు అక్కడ వాళ్ళని అయితే నెక్స్ట్ వీడియోలో పరిచయం చేస్తాను ఈ వీడియో అయితే ఎక్కడితో ముగిస్తున్నాను వీడియో ఎలా ఉందో మీరు అయితే కింద కామెంట్ పెట్టండి నచ్చితే లైక్ షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ ఇంతవరకు అందరూ జాగ్రత్తగా ఉంది లవ్ యూ ఆల్ టేక్ కేర్ జాగ్రత్త బాయ్ బాయ్ ఫ్రెండ్స్